హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద. నా చేతిలో ఉన్నవండి పండిపోయిన దొండకాయలు. వీటితో నేను పచ్చడితో పాటు రసం కూడా చేశానండి. ఎలా చేశానా ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపించేస్తాను. అలాగే ప్రాసెస్ చూపించేలోపు మా ఛానల్ని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. చూసారండి, దొండకాయలు మొత్తం పండిపోయాయి కదా. వీటిని నీట్గా కడుక్కోవాలి. ఎందుకు పండిపోయి అనుకుంటున్నారండి? ఈ దొండకాయలు తెచ్చి వారం రోజులు అయింది. ఈ వారం రోజుల నుంచి కూడా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయాయండి. ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదండి. రోజు మాకు ఏదో ఒక ఫంక్షన్ తగులుతూనే ఉంది. మేము రోజు పెళ్ళిళ్ళకి వెళ్తూనే ఉన్నామండి. అందుకే ఈ వారం రోజులు కూడా ఇంట్లో వంట చేయడం చాలా తక్కువైపోయింది. అందుకే ఈ దొండకాయలు అయితే మాత్రం ఫ్రిడ్జ్లోనే పండిపోయాయండి. ఎలాగైనా ఈ దొండకాయలు ఎందుకు పడేయడం అని చక్కగా వీటిని మంచిగా ఉన్నవన్నీ తీసుకొని నీట్గా కడిగేసుకొని దీంతో దొండకాయ పచ్చడి అలాగే రసం అయితే తయారు చేసేసాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి. తింటే మాత్రం వదలరు, అంత బాగున్నాయి అన్నమాట రెండు కూడాను. దీని ప్రాసెస్ ఏంటంటే దొండకాయలను చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయలను అందులో వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే దొండకాయ కొద్దిగా మగ్గుతుంది కదా. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వలన కొంచెం దొండకాయ తొందరగా మగ్గుతుంది. మీడియం సైజు టమాటోలు ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను కూడా మనం ఇప్పుడు ఉడికించుకుంటున్నాం కదా, అందులోనే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అంటే దొండకాయ టమాటాలు కూడా ఒక దాంట్లో మగ్గిపోతాయి. దీన్ని కూడా మూత పెట్టుకొని ఇలా మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ టమాటా వేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం వస్తుందన్నమాట. ఇలా అయిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మగ్గిపోతుందండి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడికన్నీ చేస్తున్నాం కదా, అలాగే పచ్చడి కోసమని చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మరొకసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలండి, మా ఇంట్లో అయితే మాత్రం చక్కగా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే చాలండి. అసలు పక్కన ఇంకా కూర కూడా అవసరం లేదు. ఈ పచ్చడితోటే అన్నం మొత్తం లాగించేస్తారన్నమాట, అంత ఇష్టం. ఇప్పుడు రసం కోసం అయితే ఒక మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. ఒక రోట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా మిరియాలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని దంచుకోవాలండి. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా ముద్ద వేయడం వలన మనం చేసే రసంకి అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇదైతే కంపల్సరిగా ఉండాలండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, దొండకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చడి కోసం అయితే పోపు వేస్తున్నాను. ఒక పోపు గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో నేను ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి, కలర్ కోసం వేసాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగాలి, మంచి వాసన వస్తుందండి పోపు వేగుతుంటే. పోపు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫస్ట్ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రోటి పచ్చళ్ళ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సీలో చేస్తున్నాను. ఇది బాగా నలిగిన తర్వాత ఇందులో ఇందాక మనం ఉడికించి చల్లారి పక్కన పెట్టుకున్న ఇప్పుడు దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పచ్చడి మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను రసం చేస్తానని చెప్పాను కదా, దీంతోనే చేస్తానన్నమాట. అందుకే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అయితే చూడడానికైతే చాలా బాగుందండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి కొంచెం వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే రసం కోసం అయితే తీస్తున్నాను పక్కకు అనమాట. ఇప్పుడు రసం కోసం ఒక 4 స్పూన్లు తీసుకొని పచ్చడి కోసం మిగతాది ఉంచేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే నేను మిక్సీ జార్ కడిగా వాటర్ వేసేసుకున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని. అలాగే కొంచెం చింతపండు తీసుకొని చింతపండు గుజ్జు తీసి ఆ రసంలో వేసుకోవాలి. చింతపండు రసం మనకి కావాల్సిన పులుపుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేసిన తర్వాత మనకు అది చిక్కగా అనిపిస్తే మనకి కావలసిన క్వాంటిటీలో కొంచెం వాటర్ కూడా కలుపుకుంటే రసం అనేది కొంచెం పలచగా బాగుంటుంది అనమాట. నేనైతే కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను, ఎందుకంటే చిక్కగా అనిపించింది నాకు, అందుకే కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది.
పచ్చడి అయితే ఎప్పుడూ చేస్తాం కానండి, ఇలా పచ్చడితో రసం అయితే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం ఎంతో బాగుంది. ఇలా సేమ్ ప్రాసెస్లో బీరకాయ పచ్చడితో కూడా చేయొచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, కొద్దిగా కారం కూడా వేసుకొని, అలాగే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఇందులో వేసుకోవాలండి. ఈ మసాలా వేయడం వల్లనే ఈ రసంకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలాంటి పచ్చళ్ళు అయితే ఎప్పుడూ చేసుకుంటాం, కానీ పచ్చడితో ఇలా రసం పెట్టడం అనేది వెరైటీగా నాకైతే నచ్చింది. టేస్ట్ కూడా అంతే లెవెల్లోనే బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. పచ్చడి కంటే ఎక్కువ ఈ రసమే నచ్చిందండి మా ఇంట్లో. మీరు కూడా ఇలా నా స్టైల్లో పచ్చడితో రసం చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. రసం అయితే బాగా మరిగిపోయింది. చూడండి ఎలా మరుగుతుందో, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా మరిగించాలి. ఇలా రసం మరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని, అలాగే కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పోపుని మనం తయారు చేసుకున్న రసంలో షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అదిరిపోయే రసం రెడీ అండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ పచ్చడి అయితే దోశ, ఇడ్లీలో కూడా అయితే బాగుంటుందండి. ఈ రసం అయితే మాత్రం వేడివేడి అన్నంతో తింటే ఆహా సూపర్ టేస్ట్ అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసామంటే ఇంకా మరొకసారి కూడా చెయ్యాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. అలాగే ఒకే దొండకాయతో ఒక పచ్చడి రసాన్ని అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా ట్రై చేసి అయితే మాత్రం తప్పకుండా చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అలాగే మా ఛానల్ అయితే మాత్రం మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను అన్నంతో అయితే పచ్చడి రసం అయితే తింటున్నానండి. సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.